ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు. మరి ఒలివా టీవీ మినిస్ట్రీస్ ద్వారా జరుపబడుతున్నటువంటి ఈ యొక్క టీవీ కార్యక్రమం గొప్ప విమోచకుడు ద్వారా మీ ఇళ్లలోనికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ నా వందనాలు. అయితే ఈరోజు కార్యక్రమం వాక్య భాగంలోనికి వెళ్దాం. మంచి సమరయుడు. వాక్య భాగ అంశం ఏంటంటే మంచి సమరయుడు. కనుక ఈ వాక్య భాగాన్ని మనము లూకాసు సువార్త 10వ అధ్యాయంలో మనం గమనించగలం. బైబిల్ ఆత్మీయంగా ఉన్నటువంటి వారు యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన ఏదైనా గొప్ప మేలు చేస్తాడని, ఆయన మాత్రమే నిజమైన దేవుడని, ఆయన ద్వారా మాకు ఎన్నో మేళ్ళు కలిగాయని, ఆయన ద్వారానే మా ఇండ్లు కట్టబడాయని కనుక మీరు నమ్మిన వారు మీ బైబిల్ గ్రంథాలను తీసుకుని క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి లూకాసు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం చదువుకుందాం. ఇక్కడ రాయబడింది, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటకుళ్ళ వానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. కనుక వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు నిజముగా యేసుక్రీస్తు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగు వెళ్ళుచు ఉన్నాడు. యెరూషలేం అనగా యెహోవా ఈరే అని అర్థం. యెరూషలేం అంటే యెహోవా ఈరే నుంచి ఆ యొక్క అర్థము తీసుకొనబడింది. యెరూషలేం అంటే శాంతి సమాధానమును కలిగినటువంటి పట్టణము. హల్లెలూయా. యెరూషలేం అంటే యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును అనేటటువంటి ఆ యొక్క పదములో నుంచి యెరూషలేము ఉద్భవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము అంటే శాంతి సమాధానము కలిగినటువంటి పట్టణం. కనుక యెరూషలేములో నుంచి అతడు ఎక్కడికి వెళ్తున్నాడు చూడండి, యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. యెరికో అనగా శపించబడినటువంటి పట్టణం. కనుక యెహోవా ఈరే అంటే యెరూషలేం అనేటటువంటి మాటను మనం గమనించాం. అయితే యెరూషలేం అంటే శాంతి సమాధానం కలిగినటువంటి పట్టణములో నుంచి అతడు శపింపబడినటువంటి పట్టణములోనికి వెళుచూ ఉన్నాడు. శాంతి సమాధానం కలిగినటువంటి పట్టణాన్ని మనము భౌగోళికంగా మనం చూసినప్పుడు అది అక్కడ 2000 ఫీట్ల ఎత్తులో ఉందని గమనించారు. కనుక బైబిల్ పరిశోధకులు కూడా అక్కడికి వెళ్ళి గమనించినప్పుడు యెరూషలేము 2000 ఫీట్లు అంటే 2000 అడుగుల ఎత్తు ఉంది. అంటే ఆ పట్టణానికన్నా 2000 అడుగుల ఎత్తు ఉంది. అయితే యెరికో 1200 ఫీట్లు కిందికి ఉంది. కనుక దీవించబడినటువంటి పట్టణం నుండి, శాంతి సమాధానం కలిగినటువంటి పట్టణం నుండి, అంటే దేవుని ఇంటి నుండి యేసుక్రీస్తును మరచిపోయి ఈనాడు మనం ఆత్మీయంగా కూడా అనేక అడుగులు దిగి జారిపోతూ ఉన్నాం. కనుక ఆ విధంగా మనం గమనించినప్పుడు యెరూషలేము నుండి అతడు యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచున్నాడు అని రాయబడింది. కనుక దిగి వెళ్ళుచున్నటువంటి ఆ సమయంలో మనము ఏదైనా కొండ మీదకి వెళ్ళినప్పుడు
ఆ విధంగా కిందికి దిగి వచ్చేటప్పుడు దాన్ని ఘాట్ అంటాం. ఆ విధంగా దిగి వచ్చేటప్పుడు అక్కడ కొంతమంది దొంగలు పొంచి ఉంటారు. ఎందుకంటే ఆ ప్రయాణికుల చేతిలో బంగారం ఉంటుందో, వజ్రాలు ఉంటాయో, వెండి ఉంటుందో అని మరి దొంగలు అదే పనిగా కాపు కాసి ఉంటారు. ఆ విధంగా ఆ దినాల్లో కూడా ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క యెరూషలేము అనేటటువంటి ఎత్తైన స్థలము నుంచి మరి దిగి వచ్చేటటువంటి సమయంలో మరి అక్కడ దొంగలు కాపు కాసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దొంగల చేతిలో అతడు చిక్కిపోయాడు. చిక్కిపోయిన తరువాత వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయారు. కనుక దొంగలు మామూలుగా అతని బట్టలు మరి చించేసి అతను నిజముగా కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయినారు. కనుక అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. యాజకుడు అంటే నిజంగా మరి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి, మరి ఏదో ఒక యాజక ధర్మము కలిగినటువంటి వ్యక్తి కూడా అక్కడ పడి ఉన్నటువంటి వ్యక్తిని చూసి వదిలిపెట్టి వెళ్ళాడు. కానీ మరి మనస్సు సరిలేదు అతనికి, కనుక ఆత్మీయముగా లేడని అర్థం. అయితే చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటుకు వచ్చి ప్రక్కగా పోయాను. లేవీయుడు కూడా అతన్ని చూచి చూడనట్టు వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కొల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించును. కనుక ఒక సమరయుడు, ఆ దినాల్లో సమరయులు అంటే మరి సంకర జనమని, మిశ్రిత జనమని వెలివేసేవారు. అయితే ఆ సమరయుని హృదయంలో మంచి మనస్సు కలిగి ఉంది. ఓ గొప్పమైన మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఆ మనిషిలో ఉంది. కనుక మరి సాటి మనిషి పడిపోయాడే, ఇతడు కొర ప్రాణములతో ఉన్నాడు, ఇతన్ని నేను ఎలాగైనా రక్షించాలి, నా దగ్గర ఉన్న వాటితో, నాకున్న వాటితో ఇతన్ని రక్షించాలని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి నూనెను తీసి అతని గాయములకు రాచాడు, అంటే పూసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే అతని దగ్గర మరి ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్షారసాన్ని అతనికి త్రాగించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టి. నూనె అంటే ఇక్కడ మరి కొత్త నిబంధనలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మకు, హోలీ స్పిరిట్కు సూచనగా ఉంది. ద్రాక్షారసం అంటే యేసుక్రీస్తు రక్తానికి సూచనగా ఉంది. అయితే అతడు అతని మీద జాలిపడెను. కనుక మనము కూడా మన పక్కింటి వ్యక్తి మరి ఏ విధమైన ఇబ్బందుల్లో ఉంటే మన చేతనైన సహాయము చేసే స్థితిలో ఉన్నను, మరి చేయగలిగిన సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్న చేయని ఎడల బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, మరి మీరు మేలైనది చేయనెరిగి ఉండి దానిని చేయకపోయిన ఎడల అది మీకు పాపముగా ఎంచబడునని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నిన్ను నీవు ఏ విధంగా ఉదయకాల సమయంలో లేస్తానే స్నానం చేసుకొని పౌడర్ వేసుకొని ఎలాగో అలంకరించుకుంటావో ఆ విధంగా నీవును నిజముగా నీ ప్రక్కింటి మరి నీ సహోదరుని, లేకపోతే నీ స్నేహితుని, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి మనుష్యులను నీవు పరామర్శించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ వాక్య భాగము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక ఆ సమరయుడు అతని మీద జాలిపడి దగ్గరకు పోయి తన దగ్గర ఉన్నటువంటి నూనెను తీసి ఆ గాయములకు రాశాడు. కనుక నూనెలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే, ఆ దినాల్లో మరి ఆయింట్మెంట్లు లేవు. ఆ దినాల్లో మరి స్వస్థపరచబడుటకు ఇమ్మీడియట్గా దొరికేటటువంటి సాధనం ఏంటంటే నూనె. కనుక మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఒలివ నూనెకు ప్రత్యేకమైన స్థానం కలదు. ఒలివ నూనెను ఒక బాటల్లో పోసి ఇతర నూనెలను 4-5 రకాల నూనెలను బాటల్లో పోసి మనము అలాగూ పెట్టినప్పుడు కొన్న ఏండ్ల తర్వాత అన్ని నూనెలు మరి ఆవిరైపోతాయి, కానీ ఒలివ నూనె మాత్రం నిలిచి ఉంటుంది. ఇది గొప్ప ఆత్మీయ సత్యం. కనుక
ఆ నూనెను అతడు రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దెబ్బల మీద నూనె రాసినప్పుడు అతడు ఎంతో ఉపశమనము పొంది ఉంటాడు. నూనె రాసినప్పుడు నొప్పి తగ్గి ఉంటుంది. నూనె రాసినప్పుడు స్వస్థత గుణం నూనెలో ఉంది కనుక ఆ స్వస్థత నూనెలో నుంచి ఆ గాయములలోనికి వెళ్ళి ఆ గాయాలను స్వస్థపరచినట్లుగా చూస్తున్నాం. ఆ గాయాల్లో నుంచి నూనె వెళ్ళి తన హృదయంలోనికి వెళ్ళి హృదయాన్ని గుణపరచినట్లుగా మనం చూస్తున్నాం. కనుక స్వస్థత అనేది నూనెలో నుంచి బయలుదేరినప్పుడు ఆ వ్యక్తి నెమ్మది పొంది ఉన్నాడు. నెమ్మది పొందినటువంటి వ్యక్తికి అంత మాత్రమే కాకుండా తన యొద్దనున్న ద్రాక్షారసము మరి తను త్రాగితే మరి తనకు బలం వస్తుంది, తన మరి శరీరము బాగుపడుతుంది. కానీ తను కూడా సమరయుడు కూడా ప్రయాణమై వెళ్తున్నాడు. అయితే తన యొద్ద ఉన్న నూనెను మరి ఇతర వ్యక్తికి దానం చేస్తున్నాడు. తన యొద్ద ఉన్నటువంటి యొక్క ద్రాక్షారసమును నిజముగా ఆ యొక్క పడిపోయిన వ్యక్తి, కొర ప్రాణముతో ఉన్నటువంటి వ్యక్తి, కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తి, మరణముతో పోరాడుతున్నటువంటి వ్యక్తికి పోసి తనను మరణము నుంచి బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అతడు ఇంకా మరి ద్రాక్షారసమును పోసి అతని గాయములు కట్టిన తరువాత తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకుల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించను. కనుక ఏదో నూనె ఉంది, ఆ గాయములు కట్టినాం, మరి ద్రాక్షారసం ఉంది త్రాపించినాం, మరి ఈ శవాన్ని ఇక్కడే పారేసి లేకపోతే చనిపోయేటటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క మనిషిని ఇక్కడే పారవేసి వెళ్దామని ఆయన అనుకోలేదు. కానీ ఈ వ్యక్తిని తీసుకొని వెళ్ళి పూటకుల వాని ఇంటి యొద్దకు తీసుకొని వెళ్ళి అక్కడ ఇతని పరామర్శించుము అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. పూటకుల ఇంటికి తీసుకొని పోయినాడంటే ఆ పూటకుల ఇండ్లు అంటే ఈ దినాల్లో మనం హోటల్ అని చెప్పవచ్చు, దాన్ని ఇన్ అని చెప్పవచ్చు, INN ఇన్ అని కూడా మనము మరి చెప్పవచ్చు. కనుక హోటల్ అండ్ రెస్టారెంట్ అని కూడా చెప్పవచ్చు. కనుక పూటకుల వాని ఇంటి యందు వారు ఏం చేస్తారంటే ఆహారము పెడతారు, ఆ తర్వాత అతన్ని పరామర్శిస్తారు, ఆ తర్వాత అతనికి విడిది కలుగ చేస్తారు. రెస్ట్ తీసుకొనికి వారు ఎంతైనా తమ శాయశక్తులా కృషి చేసి మేలు చేసేటటువంటి ప్రజలు. అయితే వారికి ఏం కావాలి? డబ్బు అవసరమైంది. కనుక ఈ దినాల్లో మనం చూస్తున్నటువంటి హోటల్ లాగే ఆ దినాల్లో పూటకుల వాని ఇల్లు మరి అక్కడ ఉన్నది. అతన్ని పరామర్శించుటకు పూటకుల వాని ఇంటికి మరి ఆ వ్యక్తి సమరయుడు, మంచి సమరయుడు తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల వానికి ఇచ్చి ఇతని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల, ఇతని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పాను. కనుక మరి అక్కడ పూటకుల వాని ఇంటిలో వదిలేసి తన యొద్దనున్న దేనారములు 2 ఇచ్చుట మాత్రమే కాదు, నేను ఇతన్ని మీరు పరామర్శిస్తూ ఉండండి, ఇతనికి ఆహారం పెడతా ఉండండి, ఇతన్ని పోషిస్తూ ఉండండి, ఇతన్ని గైడ్ చేస్తూ ఉండండి, ఇతడు బాగుపడేంత వరకు మీరు ఇతని కోసం ప్రయాసపడండి. నేను తిరిగి వచ్చినప్పుడు మీకేమైనా ఖర్చు, నీవింకేమైనా ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలిపడిన వాడేనను. కనుక ఎవరు పొరుగువారు అంటే మరి కుటుంబములో కానీ మరి సమాజంలో కానీ మనం వెళ్తున్నటువంటి దారిలో కానీ ఎవరైనా ఒక వ్యక్తి మరి మనిషి ఇబ్బంది పడుతూ ఉంటే అతని మీద జాలిపడిన మరి వారు ఎవరు అన్నప్పుడు నిజముగా ఆ మంచి సమరయుని యొక్క హృదయము కలిగినటువంటి వారు, అంటే క్రీస్తు యేసునకు కలిగినటువంటి హృదయము నీవు నేను కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అయితే అతని మీద జాలిపడిన వాడేనను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. కనుక నీవును వెళ్ళి అలాగు చేయమని యేసు అతనితో చెప్పాడు. కనుక నీవు నేను కూడా మన సమాజాల్లో, మన సంఘాల్లో, మన ఫెలోషిప్స్లో ఇలాంటి కార్యక్రమాలు మనము మంచి కార్యక్రమాలు చేసి దేవుని మనస్సును సంతోషపెట్టాలని
ఈ యొక్క సమయంలో టీవీ కార్యక్రమం ద్వారా నేను మీ అందరినీ హెచ్చరిస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యముగా ఉన్నటువంటి ద్రాక్షారసము, మరి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నటువంటి నూనె. అయితే యేసుక్రీస్తు కూడా నిజముగా లోకములో పాపములో మరణ శిక్షకు లోనైన మనం చనిపోవుటకు సిద్ధంగా ఉన్న మన కోసం ఆయన బలియాగమై, అంటే సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని, నిజంగా సర్వమానవాళి పాపాలు క్షమించబడాలంటే ఒక దేవుని కుమారుడు, అంటే దేవుడైనటువంటి ఆ యొక్క నిజమైన దేవుని కుమారుడే మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మట్టి శరీరం దాల్చి మన కోసం మరణించాలి. ఆయన రక్తంతో మనం కడుక్కుంటే మన పాపాలు క్షమింపబడతాయని సామవేదములో రాయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువే మన కోసం దిగి వచ్చి నిజముగా ఆయన మన కోసం బలియాగమైనాడు. కనుక ఇక్కడ పూటకూళ్ళ వాని ఇండ్లు అంటే హోటల్ అని రాయబడింది. మరి ఈ దినాల్లో మనము వెళ్ళేటటువంటి సంఘాలను కూడా మనము మరి పూటకూళ్ళ వాని ఇండ్లోని యేసుక్రీస్తు ప్రభు ఆత్మీయముగా చెప్పవచ్చు. ఎందుకంటే నిజంగా మనం ఎన్నో శ్రమల్లో ఆ మందిరానికి వెళ్తాం, నిజంగా ఎన్నో శ్రమల్లో ఆ చర్చిలోనికి వెళ్తాం. చర్చిలో వినబడుచున్నటువంటి పాస్టర్ వాక్యాన్ని విని మరి దేవుని వాక్యాన్ని బట్టి మనం రక్షణ పొంది అక్కడికి